కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ హీరో యష్. ఇక ఇటీవల తన కొత్త సినిమా టాక్సిక్ను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు గురించి తాజాగా మరో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. కర్ణాటకలో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అయితే టాక్సిక్ సినిమా కూడా కేజీఎఫ్ తరహాలో 2 భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కాస్టింగ్ గురించి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికే ఈ సినిమాలో ఆ హీరోయిన్ ఉంది, ఈ బ్యూటీ ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన గ్యాసిక్స్ ప్రకారం ఈ చిత్రంలో 3 హీరోయిన్లు సెలెక్ట్ అయ్యారని టాక్. బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, కియారా అద్వానీ సహా శృతి హాసన్ ఈ చిత్రంలో నటిస్తున్నారని అంటున్నారు. కానీ దీనిపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో కేవీఎస్ ప్రొడక్షన్, మాన్స్టర్ మైండ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తీస్తున్న రామాయణంలో కూడా యష్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో రావణుడి పాత్ర కోసం యష్ను సంప్రదించినట్లు సమాచారం. ఇందుకోసం యష్ భారీ రెమ్యూనరేషన్ కూడా అడిగారంటూ టాక్.